మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఆధార్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈడా శేషగిరిరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో వివిధ దేశాల్లో వివిధ రకాల పాలనా వ్యవస్థలు కొనసాగుతున్నాయని, కొన్ని దేశాల రాచరిక వ్యవస్థ, మరికొన్నిట్లో నియంతృత్వ వ్యవస్థ, మరికొన్ని దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ, ఆయా దేశాల్లో ప్రజల విద్య, ఆర్థిక మరియు సామాజిక పరిస్థితుల రీత్యా ఆయా వ్యవస్థలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బుడ్డయ్య, ప్రధాన కార్యదర్శి రఘునాథ్ గౌడ్, ముగిలి, కోశాధికారి నందకిషోర్, హైకోర్టు లాయర్ ధనలక్ష్మి, మెదక్ జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం నుంచి కూడా ఆధార్ పార్టీ తరఫున 2028లో జరిగే ఎలక్షన్లో కంపల్సరీగా మేము పోటీ చేసి ఒక ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ పార్టీగా మేము ప్రజలు చూపించి రాబోయే రోజుల్లో కంపల్సరీగా అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగా మీ అందరినీ కూడా పేరున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ పార్టీని ప్రోత్సహించి దీనికి అనుకూలమైనటువంటి అవకాశాన్ని కల్పించి రాజకీయానికి దగ్గర చేయవలసిందిగా కోరుతూ మరి ఈ సమావేశానికి వచ్చిన పత్రికా మిత్రులకు మీ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అడ్వకేట్ మిర్యాలగూడ కోర్ట్. నేను రీసెంట్గానే జాయిన్ అవ్వడం జరిగింది. నేను తుంగతుర్తి ప్రెసిడెంట్ అయిన గణేష్ గారి ద్వారా నేను పార్టీలోకి రావడం జరిగింది. నేను ముఖ్యంగా ఇటు రావడానికి కారణం ఏంటంటే నన్ను ఎన్నో విషయాలు కదిలిస్తూ ఉంటాయి సొసైటీలో. ముఖ్యంగా నేను చూస్తున్నప్పుడు విలేజెస్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ ఎక్కడైనా కానీ చూస్తున్నప్పుడు మన మున్సిపాలిటీ సహోదరులు ఎవరైతే ఉన్నారో రోడ్లు ఊకే వాళ్ళు కానీ చెత్త ఎత్తే వాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉంటున్నారు. ఒక రెడ్డీస్ ఉండట్లేదు, ఒక బ్రాహ్మణులు చెయ్యరు, ఒక కోమటోళ్ళు చెయ్యరు. మరి వీళ్ళే ఎందుకు చేయాలి? వీళ్ళు మాత్రమే ఎందుకు రోడ్లు కాలి, వీళ్ళు మాత్రమే ఎందుకు చెత్త ఎత్తాలి, వాళ్ళు ఎందుకు చేయకూడదు అనే ధోరణులు చాలా ఉండేవి. అలాంటి విషయాలు చాలా ఉన్నవి. సో న్యాయం జరగాలని చెప్పేసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా పేదలకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయం సమన్యాయం చేయాలని చెప్పేసి మన ఈడా శేషగిరిరావు గారు రాజకీయ పార్టీ స్థాపించారు. కాబట్టి ఆ పార్టీని రాష్ట్రమంతా వ్యాప్తి చెందించి ఆ పార్టీకి ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యేగా గెలిచి మన సార్కి గిఫ్ట్గా ఇస్తామని చెప్తున్నాం. అలాగే మా మిర్యాలగూడ నుంచి మా పార్టీలో కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి మా మేడం ఎల్ఎల్బి మేడం మాకు ఏదైతే ధనలక్ష్మి గారిని, వివిధ జిల్లాలలో ప్రతి ఒక్క మా కార్యకర్త కూడా నాకు ఇంత ప్రోత్సహిస్తున్నందుకు ఇంకా కూడా నేను చాలా ముందు చాలా మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.